అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొంతా తుఫాను ప్రభావం అయితే కాకినాడ ఈ యొక్క కుంభాభిషేకం ఏవైతే ఉందో కాకినాడ కుంభాభిషేకం అయితే క్లియర్గా కనపడుతుంది. భారీ ఈదురుగాలులు అయితే ఇక్కడ ప్రధానంగా కుంభాభిషేకాన్ని అయితే మొత్తం కుదిపేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఈ యొక్క కుంభాభిషేకం వద్ద ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించిన బోట్లన్నీ కూడా వాళ్ళు ఆ బోట్ల ధ్వంసం కాకుండా వాళ్ళైతే లంగర్లు వేశారు. కానీ ఈ యొక్క తుఫాను తీరం గాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం లంగర్ వేసినటువంటి బోట్లు ధ్వంసం కాకుండా మత్స్యకారులు అయితే ఒక బోటు నుంచి ఒక బోటుని అయితే గ్యాప్ ఇచ్చే విధంగా ఒక బోటుకి మరొక బోటుకి తాకకుండా ఉండేందుకు వీళ్ళంతా కూడా ఆ నీటిలో దిగి ఆ బోట్లను రక్షించుకునేందుకు అయితే వీళ్ళంతా కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కాకినాడ ఇదే కుంభాభిషేకం సంబంధించినటువంటి మత్స్యకారు ఇక్కడే నిత్యం వ్యాపారం ఏదైతే తమ చేపల లాభాలు ఇక్కడ అన్ని కూడా చేస్తారు. వేటాడిని వచ్చినటువంటి చేపలను ఇక్కడి నుంచే కూడా కుంభాభిషేకం నుంచి కూడా భారీగా ఇక్కడి నుంచి వెళ్తుంటాయి. అటువంటి బోట్లు ఇప్పటికే బోట్లన్నీ కూడా తీరానికే పరిమితమయ్యాయి. ఈ యొక్క మొంతా తుఫాను కారణంగా మత్స్యకారులందరూ కూడా అప్పటికే అందరూ వేటకు వెళ్ళిన వారు అందరూ కూడా తిరిగి వచ్చారు. ఈ యొక్క కుంభాభిషేకం వద్ద లంగర వేసినటువంటి బోట్లను సంరక్షిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇటువైపు ఆ లంగర వేసినటువంటి బోట్లను తాళ్ళు నీటిలో దిగి తాళ్ళు తెగిపోయిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా బోట్లన్నీ కూడా ఒడ్డుకు వచ్చి రాళ్లకు తగలడంతో ధ్వంసమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో చూడొచ్చు. ఇక్కడ మత్స్యకారులు తమ లంగర వేసినటువంటి బోట్లను తాళ్లను నీటిలో దిగి కడుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళైతే తమ బోట్లు ఈ యొక్క అలల తగిలికి అలాగే అటువైపు ఎక్కడికి కూడా కొట్టుకుపోకుండా ఉండేందుకు ఈ తీరం దాటే క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం గాలిలో తీవ్రత ఏ విధంగా ఉంది. ఇక్కడ కెరటాలు అంటే మనకి సాధారణ ఒక మామూలు సమయంలో ఇక్కడ అసలు కెరటాలు అయితే ఉండవు. కానీ నీరు ఏదైతే సముద్రపు నీరు రంగు మారింది. రంగు మారడమే కాకుండా అలల తాకిడికి ఇక్కడ అంతే మాతో చాలా భయంకర పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. చూడొచ్చు వాళ్ళ ఆ పడవల్ని తమ యొక్క బోటుల్ని రక్షించేందుకు అంతా కూడా ఆ తాళ్ల సహాయంతో ముందుగా లంగర వేస్తారు. లంగర వేస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా మళ్ళీ వాటిని ఎక్కడికి పోకుండా మళ్ళీ తాళ్ల సహాయంతో మళ్ళీ కడుతున్నటువంటి పరిస్థితి. 4 బోటులు అయితే ఒక బోటునికి తాకి మరొక బోటునికి తాకిన నేపథ్యంలో ఈ విధంగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. వాటిలో బోట్లని మళ్ళీ చూడొచ్చు. మరికొన్ని బోట్లు ఆ లోపల ఉన్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇది సాధారణ సమయంలో ఇంత వాటర్ ఉండదు. కేవలం బోట్లు వాటర్ అంతా కూడా స్టే ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఈ అలల ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఇక్కడ యువతంతా ఇక్కడ చేరుకున్నారు. వారు బోట్లను అయితే రక్షించుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. మనం చూడొచ్చు. ఇంకా ఎదరికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూపించే ప్రయత్నం చేద్దాం. బోటుకి వాళ్ళంతా కూడా చూడొచ్చు నీటిలో మునిగి వాళ్ళైతే బోటుకి సంబంధించిన తాళ్లను కడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. వాళ్ళ బోటుని రక్షించుకునే ప్రయత్నం అయితే వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. మరో పక్కన ఒక బోటు నుంచి ఒక బోటుకి తాకకుండా వాళ్ళైతే ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. గాలిలో తీవ్రత అయితే పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం. ఈ మొంతా తుఫాన్ అయితే ఇక్కడే కాకినాడ సమీపంలోనే తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో తమ బోట్లను రక్షించుకునేందుకు మత్స్యకారులు అయితే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. పక్కన గాలిల తీవ్రత అయితే పెరుగుతుంది. మరి కొన్ని గంటల్లో మొంతా తుఫాన్ అయితే తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో తీరాన్ని తాకిన సమయంలో గంటకి అలాగే 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తుంటాయి. వాళ్ళ బోట్లు రక్షించుకునేందుకు మత్స్యకారులు అయితే ఇక్కడ తాపత్రయం పడుతున్నారు. బోట్లను రక్షించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మా బోటు ఎన్నో లక్షల విలువైనటువంటి బోట్లు ధ్వంసం కాకుండా ఈ తుఫాను తాకిడికి ఇబ్బంది పడకుండా వీళ్ళైతే రక్షించుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అన్న ఏం చేస్తున్నారు అన్న? ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏమవుతుందా మీ బోట్లు? తుఫాన్కి గాలికి చూసే బోట్లు ఎలా తిరిగెక్కేసి మా బాధలు దేవుడు తెలుస్తున్నాయన్నా. ఇక్కడ మా నచ్చలు కొనుక్కున్న బోట్లు అన్న వృధాగా పోతున్నాయి. దెబ్బెక్కేసి రాయల మీద దానికి ఎక్కేసి అంటే ముందు లంగర్లు వేస్తారా? ఎంత దూరం అన్ని గట్టిగా కట్టుకుని అయినా సరే దెరికెక్కేసి అన్న గాలికి తుఫాన్కి గాలికి కన్నపడిపోయే అవకాశం ఉందా? కింద బోటు కింద మళ్ళీ కన్నాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. రాయలు ఎక్కేది కన్నాలు బరువుకి దానికి కన్నాలు ఎక్కువే పడిపోయే అవకాశం. ఒక 10 బోట్లు ఉన్నాయి అన్న. 10 బోట్ల రాళ్ళకే తగిలేసి ఎలా ఉంటుంది బాబా? ఏమైంది బాబా? ఏమైంది మీకు బోట్లో? రాళ్ళు చూడొచ్చు. కర్రల గట్ట తీసి బోట్ తుఫాన్కి దరికెక్కేసి రాయల మీద ఎక్కిపోయింది.
రాయల మీద ఎక్కిపోతే బోటానికి తండానికి బదలొచ్చిపోయింది కింద. అంటే గట్టిగా ఉంటుంది అన్నారు, తుఫాన్ ఎలా ఉంటుంది అన్నారు? ఎలా ఉంటుందంటే మనకేం తెలుస్తుందండి, తుఫాన్ గురించి మనం చూసుకుంటున్నాం. అంటే గతంలో అంటే మీరు ఇటువంటి ఇబ్బందులు ఎప్పుడైనా పడ్డారా మీరు? ఇటువంటి ఇబ్బందులు ఎప్పుడు పడలేదండి. ఒకసారి బైరపాలెం తుఫాన్లో పడ్డామండి, మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి ఇళ్ళ తుఫాను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు రాలేదండి. ఇప్పుడు ఇగో రాయల మీద ఎక్కువ తండానికి బదలొచ్చిపోయిందండి. నాగడానికి అంటే ఇప్పుడు వెళ్దండి మళ్ళీ బోటు మీద. ఇగో మొత్తం 1, 2 మొత్తం ఈ బోట్లన్నీ 5 బోట్లు. ఇగో చూస్తున్నాం, చూడొచ్చు మత్స్యకారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్కన అలల తాకిడికి ఇక ఒక్క బోటు, అలాగే 2, 3, 4, 5 మొత్తం బోట్లన్నీ కూడా వచ్చేసి ఈ రాళ్ళు మనకు కనపడుతున్నాయి. కింద ఆ రాయి కనపడుతుంది చూడొచ్చు. ఒకసారి ఆ రాయిని చూసే ప్రయత్నం చేస్తే ఈ పెద్ద పెద్ద బండరాళ్ళు ఎక్కడైతే కనపడుతున్నాయి, ఈ రాళ్ళకి తమకు వేసుకున్నటువంటి తాళ్ళు తెగి ఈ విధంగా తమ చూడొచ్చు ఈ రాళ్లకు తగిలి బండరాళ్ళను తగిలి ఈ బోట్లు అయితే ధ్వంసం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ చూడొచ్చు ఇటువంటి రాళ్ళు ఇదిగా వచ్చి మొత్తం 10 బోట్ల వరకు కూడా ధ్వంసం అయ్యి వాళ్ళైతే ఈ యొక్క కుంభాభిషేకం వద్ద బోట్లను రక్షించుకునేందుకు అక్కడ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బోట్లకు సంబంధించినటువంటి అక్కడ బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి వల్లే ఇటువంటి ఇబ్బందులు పడుతున్నామని కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అక్కడ వంతుని వేస్తుంటే మాత్రం ఈ బోట్లు నేరుగా అటువైపు వెళ్ళిపోతాయి, కానీ అది వేయకపోవడం వల్ల కుంభాభిషేకం వద్ద ఈ బ్రిడ్జి పక్కన అవన్నీ కూడా నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ యొక్క అలల తాకిడికి మొత్తం ఇప్పుడే ఈ విధంగా ఉంటే తీరం దాటే సమయంలో గాలులు అలల తీవ్రత అయితే మరింత భీకరంగా ఉప్పెనలా విరుచుకుపడే అవకాశం అయితే ఇక్కడ క్లియర్గా ఈ యొక్క బోట్లు ధ్వంసమయ్యే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే బోట్లు తెగిపోయి ఇటుగా వచ్చి రాళ్లకు తగిలి ధ్వంసమయ్యని మత్స్యకారులకు సంబంధించిన వాళ్ళనైతే లంగర వేసి ఉండగా ఇటువంటి గాలిల తీవ్రతకి బోట్లు ఒకటి వచ్చి తగులుకుని ఈ విధంగా ధ్వంసమయ్యని కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఎప్పుడు ఇటువంటి తుఫాను మేము ఎప్పుడు చూడలేదు. ఈ విధంగానే ఎప్పుడో అటువైపు కోనసీమ జిల్లాలో వచ్చినటువంటి తుఫాను అప్పుడు చూసాం, కానీ ఇప్పుడు కూడా అదే విధంగా అలల తాకిడి కెరటాలు గాలిలో తీవ్రత మరింత ఎక్కువగా ఉందని ఇక్కడ ఉన్నటువంటి కుంభాభిషేకం వద్ద ఉన్నటువంటి మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ తమ బోట్లను అయితే రక్షించుకునే పనిలో నిమగ్నమైన మనం ప్రధానంగా చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక బోటు నుంచి బోటు తగిలి ఈ విధంగా ధ్వంసమయ్యే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా ఈ యొక్క కాకినాడలో ఉన్నటువంటి కుంభాభిషేకం వద్ద మత్స్యకారులు అయితే తమ బోట్లు రక్షించుకునేందుకు తంటాలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిణామం అయితే ఇక్కడ చూస్తున్నామని చెప్పాలి. ఇది ఉన్న పరిస్థితి. బోట్లను రక్షించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని బోట్లు ఈ విధంగా లంగర వేస్తూ ఉండగా దాదాపు ఇప్పుడు ఖచ్చితంగా అయితే ఇప్పుడు 20 బోట్లు 15 బోట్లు అలాగా ఒడ్డుకి వచ్చేసి అన్న బండరాయిల మీద ఎక్కేసి అన్న బోట్లు బొక్కొడితే కనుక చాలా ఇబ్బంది గురవుతాం. బోట్లు బెక్కడితే మళ్ళీ క్రేన్లతో లేపాలి, తర్వాత మనం ప్యాచ్ తీయాలి, బోలు ఇబ్బంది అయిపోద్ది అన్న మాకు ఏంటంటే ఈ వంతులు కానీ తవ్వుతే కనుక ఈ పరిస్థితి లేకుండా ఈ వంతులు కానీ తవ్వింది అనుకన్నా మేము లోపలికి వెళ్ళిపోతాం అన్న. ఈ వంతులు కానీ కొత్తగా కడితే కనుక బోట్లు అన్నీ లోపలికి వెళ్ళిపోతే సేఫ్గా ఉంటాయి అన్న. బోట్లు ఈ బోట్లు చాలా దూరం అన్న, బోట్లు చూడండి అన్న ఎంత దూరాన్ని కట్టాము, అంత దూరాన్ని నంగలతో అయిపోయి ఈ గాలికి వేగంతో వచ్చి రాయల మీద ఎక్కేసి అన్న, బండ్ల మీద ఎక్కేసి అన్న. ఇప్పుడు ఎవడు పడతారని ఈ పట్టిపోయారు అంతా కన్నాలు పడిపోయి కదన్న. చూడండి అన్న ఒకసారి అటుగా చూడండి అన్న, బండకాయకి రాయిలాల తెద్దని చూడండి అన్న, ఒకసారి చేతులు చూడండి అన్న దెబ్బలాల తగిలాయో. ఇదంతా ఎవరు పైన ఆ వంతులు కానీ ఒకటి సర్వీస్ అయితే కనుక అన్ని లోపలికి వెళ్ళిపోయి ఒక్క బోట్ లేకుండా ప్రతి బోటు లోపలికి వెళ్ళిపోద్ది అన్న. ఏ తుఫాను వచ్చినా ఏ భయం ఉండదు అన్న మాకు. బోట్ ఖరీదు ఎంత ఉంటుంది? బోట్ ఖరీదు దాదాపు 10 లక్షలు ఉంటుంది అన్న. 10 లక్షలు ఈజీగా 10 లక్షలు ఉంటుంది, 8 లక్షలు ఉంటుంది. ఇంకా దీని మీద పెద్ద బోట్లు ఉన్నాయన్న. ఆ పెద్ద బోట్లు ఏం చేస్తాయంటే వేరే దగ్గరికి వెళ్ళిపోతాయి అన్న. అవి ఏంటంటే అవి సేఫ్ గా ఉన్నా వెళ్ళిపోతాయి. మాకు ఈ రేవే కదా మాకు ఏదన్నా అన్న పెట్టి కుంభాభిషేకం ఈ రేవే కదన్న, ఏదైనా చైనా కన్నా ఏదైనా పోనా కన్నా. అందువల్ల మనం ఎక్కడ కట్టుబడి ఉంటే ఇప్పుడు తుఫాను వల్ల ఎక్కువైపోయి మరి ఇటువంటి గాలులు ఎప్పుడైనా చూసారు? తుఫాను ఇటువంటి ఎప్పుడు చూడలేదన్న. మా రేవి ఇలాంటి తుఫాను ఎప్పుడు చూడలేదు. మా చిన్నతనంలో మా నాన్న కాలంలో మా తాతల కాలంలో ఎప్పుడో వచ్చిందంట ఈ తుఫానే, కానీ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంచెం ముందుకుంటే ఎసారి వస్తే మాకు ఏదో రకంగా ఏదో పక్కకి మూలకెళ్ళి కట్టుకుంటామన్న. అధికారులు ముందు నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, చెప్పుకొస్తున్నారు. ముందు నుంచి కూడా సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ అటువంటి అదే మత్స్యకారులు అని మాకు ఏది కూడా మాకు అనుకూలంగా రాలేదన్న. మాకు
వచ్చింది కానీ మాకు ఇక్కడ కట్టకూడదు, వేరే దగ్గరికి వెళ్ళి కట్టుకోండి అంటే వేరే దగ్గర కట్టుకోవాలంటే బోట్లు నిండిపోండి అన్న. వేరే దగ్గరికి వెళ్ళగలం మేము. నీకెన్ని బోట్లు? మా కల్లా ఈ బ్రిడ్జి తీస్తే బాగుంటుందన్నా. ఈ బ్రిడ్జి తీస్తే మాకు బోట్లలో మొత్తం ఎన్ని బోట్లు 200 బోట్లు ఎంత ఉన్నాయి, మత్స్యకారుల బోట్లు ఎన్ని బోట్లు ఉన్నాయి అన్ని నోనకి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోతే మాకు సుఖంగా ఉంటుంది మొత్తం అంతా. ఎంత తుఫాను వచ్చినా ఎంత భారీ తుఫాను వచ్చినా మాకు బాగుంటుంది. నీటిలో దిగారు, నీటిలో దిగి నంగారు బార్కి ఇస్తామన్నా. నంగారు బార్కి అయితే ఆల్రెడీ నంగారు తెగిపో తాడు తిప్పు రాయల మీద ఎక్కించిందన్న. రాయల మీద ఎక్కించి మొత్తం బోటు కూడా బొక్కడిపోయింది. మొత్తం ఆ బోటు మొత్తం ఎన్ని బోట్లు ఉన్నాయి, ఎన్ని బోట్లు 10 బోట్లు దాకా బొక్కడిపోయాను. అక్కడికి వెళ్ళి వీడియో తీయండి అన్న. వీడియో తీయండి మొత్తం అంతా. మా మత్స్యకారులు ఎంతమంది బాధపడుతున్నారు మొత్తం ఇంకా చూడు. ఆల్రెడీ ఇంజనీర్ల కోసం బార్కి వెళ్ళిపోతుంది. ఏడ్చేది మాకు ఎట్టో అర్థం అవ్వట్లేదు. దూరంలో వేస్తున్నా లంగర దిగిపోయింది అంటే గాలి అంత దూరం వేసిన అయిపోతాయి. గాలికి ఏది ఆగదు అసలు. తుఫాన్ రాత్రికి ఎప్పుడు దాటుతుంది అన్నారు. ఇప్పుడే ఇలాంటి గాలిలో ఉన్నాయి, మరి ఇంకా రాత్రికి ఎలా ఉంటుంది? చాలా వరంగా ఉందని చెప్తున్నా వాతావరణం. రాత్రికి గాలి వేగం ఎక్కువ బాగా పెరిగినట్టుగా ఉన్నది అంతలే. మాకు ఆ లోన మాకు వంతులు భవిష్యత్తు మాకు బోట్లు అన్నీ లోనకి వెళ్ళిపోతాయి. మాకు సేఫ్టీగా ఉంటాయన్న. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కుంభాభిషేకం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.